నమస్తే టారో రీడింగ్ ఫైల్స్ 1, ఫైల్స్ 2, ఫైల్స్ 3. ఈ రీడింగ్ మీకోసమే. ఫైల్స్ 1. దిస్ వర్డ్స్ మీరు ప్రాజెక్ట్ తీసుకున్నారు. మీరు ఇండ్లు మీరు ఇండ్లు కట్టే వాళ్ళు అయి ఉంటారు, అంటే బిల్డర్ అయి ఉంటారు. మీరు ఇన్ని రోజులు చాలా కష్టపడ్డారు. మీరు ఒక రాజకీయం వల్ల కనుక మీరు రాజకీయం కనుక మీరు అనుభవించి ఉండొచ్చు ఇదివరకు. దానివల్ల మిమ్మల్ని ఉబ్బిచ్చి మీరు మంచి వాళ్ళని మీరు అనడం వల్ల అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని కొంత డబ్బుని మొత్తం ప్రజల మీదకి ఇట్లా పెట్టి మీరు అప్పుల పాలు కనుక అయి ఉంటారు. దానివల్ల మీరు చాలా నష్టపోయి ఉన్నారు. మీ వృత్తి మంచి బిల్డర్. ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం మీరు గ్రో అవుతున్నారు. మీ పేరు పోయిందని మీరు చాలా బాధపడ్డారు. కానీ మీ పేరు మీరు కట్టేది అయితే మీకు అందరు ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు కట్టే విధానం మీది చాలా బాగుంటుంది. కానీ డబ్బుల విషయంలోనే మీకు ఇస్తే మళ్ళీ ఇది అవుతుందా అని చెప్పేసి మిమ్మల్ని అంటారు. కానీ మీకు మంచి పేరు ఉన్నది. మీరు బాగా సంపాదిస్తారు. మీరు అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మీ సక్సెస్ అవుతారు మీరు. ఫైల్స్ 2. దిస్ మెజిషియన్. మీ హస్బెండ్ మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయి ఉంటారు. మీకు 4 మెంబర్స్ పిల్లలు ఉంటుండొచ్చు. మీరు చాలా 3-4 మెంబర్స్ పిల్లలు ఉంటుండొచ్చు. మీరు చాలా కష్టపడ్డారు. మీ పిల్లలకి భోజనం పెట్టుకుంటానికి ఇంకా మీరు చాలా కష్టపడ్డారు. మీరు అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని వ్యక్తి. ఒక పనికి పోవాలి, పిల్లలకి పెట్టుకోవాలని మీరు ఉప్పరి పనే కానీ ఏ పనే కానీ చేసుంటారు. కానీ పిల్లలు పెద్దగా అయిన కొద్దీ మీ కష్టాలు ఎక్కువనే వచ్చినాయి. ఆ కష్టాలన్నీ తట్టుకుంటున్నారు. దేవుడు మీకు గుండె ధైర్యాన్ని ఎక్కువ ఇచ్చిండు. మీకు పిల్లలంటే చాలా ఇష్టము. వాళ్ళ భవిష్యత్తును చూసి మీరు చాలా మంచిగా అనుకుంటుంటారు. నా పిల్లలు ఇట్లా ఉండాలని. పిల్లల మీద ఎప్పుడు మీకు టెన్షన్ ఉంటుంది. నా పిల్లలు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. మీ పిల్లలు బాగుంటారు. దేవుడు మీ వెనకాల ఉంటాడు. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. మీరు హ్యాపీగా ఉండండి, టెన్షన్ పడకండి. ఫైల్స్ 3. ఏస్ ఆఫ్ వర్డ్స్. మీకు నన్ను చూసే విపరీతమైన కోపం వస్తుంది. ఫస్ట్ ఆ కోపాన్ని బయటికి చూపించారు. మనిషి దిక్కు గుడ్లేసి చూస్తారు. ఇట్లా ఇంట్లో వాళ్ళు అయితే మిమ్మల్ని కనిపెడతారు, కానీ బయట వాళ్ళు అయితే కనిపెట్టలేరు. ఆ కోపాన్ని మీరు ఇట్లనే బిగబట్టుకొని ఉంటారు. ఎంతసేపు మాట్లాడినా కానీ నీకు బ్రెయిన్కి ఎక్కదు. ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడినా కానీ నువ్వు ఒక్క మాట మాట్లాడినా కానీ అందరు సైలెంట్ అవుతారు. నీ పవర్ అట్లుంటుంది. నువ్వు బయట అయినా పులివే, ఇంట్లోనైనా పులివే. నువ్వు బాగా మాట్లాడే కాదు, నీకు దగ్గర అన్ని టాలెంట్లు ఉంటాయి. నన్ను ఎవరైనా కానీ ఏలెత్తి చూపే ముందు నువ్వేం చేస్తున్నావు అనేది ఎదుటి వాళ్ళకి నువ్వు సవాల్ విసురుతావు. నువ్వు అంత టాలెంటెడ్ పర్సన్. థ్యాంక్ యూ. నా రీడింగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.